అభిమానం పేరుతో సెలబ్రిటీలని రోడ్లపైకి వచ్చిన తర్వాత చాలా దారుణంగా ఫ్యాన్స్ పేరుతో అభిమానం పేరుతో వారిని రచ్చలేపుతున్నారు. వారిపై మీద పడిపోతున్నారు, వారిని అసభ్యంగా టచ్ చేస్తున్నారు. ఇంకా అసభ్యత పెరిగిపోతుంది. మొన్న అసలు ఈ 10 రోజులుగా జరుగుతున్న చర్చ మొత్తం దీనికోసమే. నిధి అగర్వాల్ లులు మాల్లోకి వెళ్ళిపోయి ఒక ఈవెంట్లో ఈ రకంగానే హాజరైన తర్వాత సేమ్ సిచ్యువేషన్ మా అభిమానుల మీద పడిపోయి ఇబ్బంది పెట్టడం, అటువంటి ఒక చేదు అనుభవమే బిగ్ బాస్ రన్నరప్గా ఉన్నటువంటి తనుజాకి కూడా ఎదురైంది. అభిమానుల ప్రవర్తన మితిమీరిపోయింది. ఒక రకంగా చెప్పాలి, అభిమానం అంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చక్కగా నటించాలి, వాళ్ళు మమ్మల్ని ఇంకా వాళ్ళు గొప్ప స్థానంలో ఉండాలని చెప్పి అభిమానం ప్రేమ చూపించాలి. కానీ వాళ్ళని దొరికారు కదా అని చెప్పి సందు దొరికింది కానీ చేయి వేయడాలు, వాళ్ళని నలిపేయడాలు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడాలు, ఇదే అభిమానం అంటే. అభిమానం పేరుతో సెలబ్రిటీని ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా తనుజాని తన ఫ్యాన్స్ హడలెత్తించారు. ఒక ఈవెంట్లో తనుజాని తన ఫ్యాన్స్ చుట్టుముట్టేశారు. తనుజా దగ్గరికి వెళ్లేందుకు చాలామంది ప్రయత్నం చేస్తూనే చేతులు వేసే ప్రయత్నం చేశారు. మీకోసం వచ్చానని తనుజ అరిచినా, ఎంత గగ్గోలు పెట్టినా ఏమాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్లోని ఓ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ సమంతతో కూడా ఇదే రకంగా మిస్బిహేవ్ చేశారు. విజువల్స్లో చూస్తున్నారు రైట్ సైడ్లో. తనుజ ఓ ఈవెంట్కి హాజరవడానికి వచ్చింది. సో ఆ ఈవెంట్లో చూడండి మొత్తం కిక్కిరిసిపోయి జనారే ఏముంది అక్కడ, అంత మీద పడాల్సిన అవసరం ఏముంది, అంత మీద పడిపోయి రక్కేయాలనా? అవి చూడండి మొత్తుకుంటోంది, ఒక్క నిమిషం అని మొత్తుకుంటోంది. ప్లీజ్ డోంట్ పుష్, ఐ కేమ్ హియర్ అని చెప్పి మొత్తుకుంటోంది. ఎవడు పట్టించుకోవట్లే, ఏ ఒక్కరు పట్టించుకోవట్లే. తలకాయ ఉందా ఏమైనా పనిచేస్తుందా? బుర్రుందా? పనిచేస్తుందా? అది నీ తలలో బుర్రుందా? పెండుందా? ఏంది? ఎందుకు ఆ తోపులాట? ఏమైనా జరగరాని జరిగి నువ్వు అభిమానించేటువంటి ఆ అమ్మాయికి ఏమైనా అయితే లేదు, అక్కడికి వచ్చిన వారు ఇతరత్ర వరకైనా ఇబ్బంది కలిగితే ఎందుకు ఆ తోపులాట? ఏం పోయే కాలం అది? సో మొన్నంటే ఏదో డిబేటబుల్లో ఎవరు శివాజీ గారు మాట్లాడుతూ, ఇంకా చాలా మంది మాట్లాడుతూ వస్త్రధారణ అన్నారు. వస్త్రధారణ కారణమైంది, సో అలా బట్టలతో రావద్దు. తప్ప తనుజ చక్కగా వచ్చింది కదా, అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఆమె చక్కగానే ఉంది కదా, చూడండి ఆమె డ్రెస్సింగ్ ఏం తప్పులేదు కదా. మరి ఎవరైతే సోకాల్డ్ మాట్లాడుకొచ్చారో ఇప్పుడు మాట్లాడండి, మరి ఏం మాట్లాడతారు? బట్టలే కాదు, మనుషుల ప్రవర్తన కూడా మారాలి. మరీ దిగజారిపోతున్నారు. మనుషుల్లా ఎక్కడ ప్రవర్తించడం లేదు, పిచ్చి కుక్కలు నయం. ఇంకా ఏమైంది అక్కడ? ఎందుకు ఆ అమ్మాయిని అంతగానో ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? ఏం పోయే కాలం అది? మనిషి కాదా ఆమె? రోబోనా? ఆ అరుస్తోన్న వైపు ఒక్క నిమిషం అన్న ఎవడు పట్టించుకుంటాడు అక్కడ? ఒకసారి ఆమె అంత జనం మధ్యలో ఎంతలా అరుస్తూ కేకలు పెట్టినా చూడండి, ఆగండి అని చెప్పి. చూడండి అమ్మాయి ఆ మధ్యలో ఉండిపోయి ఒక్క నిమిషం అరుస్తూనే ఉంది. ఎవడింటున్నాడు అక్కడ? మనుషులు కాదా? ఏంది ప్రవర్తన? ఎందుకు ఈ పోయే కాలము? వాళ్ళు సెలబ్రిటీలు అంటే వాళ్ళు మనుషుల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు మనలాగానే అన్నమే తింటారు, మంచినీళ్ళే తాగుతారు, మనలాగానే ఉంటారు. అంతా వాళ్ళకి 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 కళ్ళు అన్నీ మనలాగానే ఉన్నాయి. వాళ్ళకు కూడా మీద పడిపోయి రక్కేయాలనా? నలిపేస్తారు చూడండి చుట్టూ 4 వైపుల నుంచి. ఎంతమంది బౌన్సర్లు ఉంటారు, సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నా కూడా కాపాడుకోలేకపోతుంది ఆమె తనకు తాను. ఇదేం పోయే కాలము? సో అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం ఏం తీసుకోవాలంటే, క్లోజ్డ్ హాల్స్ ఇటువంటి ఈవెంట్స్ పెట్టకండి. సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఇటువంటి తాకిడి ఉంటుందని కనుక గమనిస్తే క్లోజ్డ్ హాల్స్లో వద్దు. ఆ ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వకండి. ప్రాపర్ ప్రికాషన్స్ లేకపోయినట్టయితే పర్మిషన్ ఇవ్వకండి. అక్కడ ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించాలి? నిర్వాహకుల? నాకు సంబంధం లేకపోతే వదిలేసుకుంటారు. లేదా అక్కడికి వచ్చిన సెలబ్రిటీనా? చూసాం మనం గతంలో పుష్ప 2 సమయంలో ఏం జరిగిందనేది. ఏదైనా జరిగితే అంతా అయ్యో పాపం అనడం తప్ప ఏం చేయలేం. అటువంటి జరగకూడది అంశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రాణాలు పోతున్నాయి, గాయాలు అవుతూ ఉన్నాయి. పాప ఎంతలా చూడండి, ఆ క్రౌడ్ మొత్తం తన చుట్టే ఈగల్లా వాలిపై అటు అరే వద్దరా ఆగండ్రా ఆగండి ఎవడింటాడు అక్కడ ఎవడేయట్లే
సరే పోనీ ఆ అమ్మాయి ముందుకు వెళ్తుంది, వెనక వాళ్ళని కొంత ఆగుదా, అమ్మాయి వెళ్ళిన తర్వాత అంటే లేదు, వాళ్ళు తోసుకురావాలి వెనకాలనే, అమ్మాయి వెనకాలనే. ఇదేం పోయే కాలము? తనేం నాసా సునీత విలియమ్స్ లాగా పైకి పోయి రాలే కదా. బిగ్ బాస్ షోకి పోయింది, బిగ్ బాస్ షోలో తన పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా అభిమానులు సంపాదించుకుంది, బయటకు వచ్చినాక ఒక స్టార్డమ్ పెరిగింది, కలవాలనుకున్నారు, తప్పేం లేదు. కానీ ఇంత దుర్మార్గంగానా? ఒకరి మీద ఒకరు పడిపోయి రక్కేసి అక్కడ చూడండి ఆ ఫోన్లు వాళ్ళ పీసెస్ ఫుల్ ప్లే చేయండి. అది దాంట్లో కంప్లీట్గా అందరి ఫోన్లు చేత పట్టుకొని ఫోటోలు చూడండి. ఆ అమ్మాయి మొత్తుకుంటూనే ఉంది, అరుస్తూనే ఉంది. ఆ అమ్మాయి అంత అరుస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోవట్లే, ఏమాత్రం లెక్క చేస్తున్నారు. అక్కడ చాలా దరిద్రంగా ప్రవర్తిస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. ఆ విజువల్లో తనుజ ఎంతలా అరుస్తోంది, ఎంతలా గగ్గోలు పెట్టి మొత్తుకుంటుంది చూడండి ఒకసారి. ఒక్క నిమిషం అంటుంది ఆ అమ్మాయి. ఇప్పుడు కామెంట్ వచ్చింది, రియల్ ఫ్యాన్స్ హైలైట్స్ అంట, నథింగ్ హ్యాపెండ్ దేర్, షీ ఈస్ హోల్డింగ్ గిఫ్ట్స్ విత్ హ్యాండ్. తను చేతిలో గిఫ్ట్లు పట్టుకుందా, బొకేలు పట్టుకుందా, వదిలిపెట్టి అక్కడ మొత్తుకుంటుంది కదా అమ్మాయి. ఒక్క నిమిషం అని చెప్పి ఏంది ఈ తోపులాట? ఎందుకు, దేనికోసం వచ్చింది? అక్కడ ఒక అమ్మాయి అలా అరుస్తూనే ఉంది, జరగండి అని చెప్పి చాలామంది బౌన్సర్ నెడుతూనే ఉన్నారు. మీరు ఆ విజువల్లో కరెక్ట్గా గమనించండి. ఓ 3-4 వ్యక్తులు అక్కడ ఆ అమ్మాయి ఏమన్నా కానీ మనం సెల్ఫీలు తీసుకున్నామని చెప్పి వాడి పని వాడు ఇంకా తిరిగిపోయి ఆ ఫోన్ బట్టి సెల్ఫీ తీసుకుంటున్నాడు వాడు. అక్కడ ఏమైనా కానీ ఏమైనా పోనివ్వండి, ఆయన మాత్రం ఆయనకు ఫోటో కావాలి. ఇటువంటి ప్రవర్తన అనుకోండి ఏమొచ్చింది? చాలామంది ప్రాణాలు పోతున్నాయి, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఏమొచ్చింది? మొన్న నిధి అగర్వాల్, రోజు తనుజ అంటే రోడ్లపైకి సెలబ్రిటీలు రావద్దా? మరి ముఖ్యంగా అమ్మాయిలు హీరోయిన్లుగా ఉన్నవారు ఎవరు రావద్దా? దీంతో మీరు సాధించిందేంటి? దీంతో సాధించింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు. అనింద్ర, సో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు వైరల్గా మారింది వీడియో. తను కూడా ఒక్క నిమిషం ఆగండి అని అరుస్తోంది తనుజ ఈ వీడియోలో. సో దీనిపైన లేకపోతే అక్కడ నిర్వాహకులు కానివ్వండి, లేకపోతే పోలీసుల రియాక్షన్ ఏంటి? అంటే ఇంత ఒత్తిడిలో క్లోజ్డ్ హాల్స్లో మీటింగ్స్ కానిటువంటి ఫ్యాన్ మీట్స్ పెట్టకండి అని పదే పోలీసులు చెప్తున్న ఈ నిర్వాహకుల పైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి మరి? ఎస్ మనోజ్, లులు మాల్ లో నిధి అగర్వాల్ కి ఇన్సిడెంట్ సంబంధించి ఏదైతే జరిగిందో ఆల్మోస్ట్ అటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ తనూజకి జరిగిందని చెప్పుకోవచ్చు. తనూజ అంటే ఇటీవల ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్లారు, అక్కడ ఫ్యాన్స్ చుట్టుముట్టడంతో పాటు తన చున్నీ లాగే ప్రయత్నం కూడా చేశారు సెల్ఫీ కోసం వచ్చి. అక్కడ మొత్తం సెక్యూరిటీ మొత్తం కూడా సో వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కింద మీద పడిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇట్లా బయటకు వచ్చినప్పుడు. సో అక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు తనూజకి దాదాపుగా అలాంటి పరిస్థితి ఎదురైంది, కానీ ఆమెతో పాటు ఉన్నటువంటి బాడీ గార్డ్స్ కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. హైదరాబాద్ లోని ఆవకాయ రెస్టారెంట్ ఓపెనింగ్ కి తనూజ మొన్న వచ్చింది. ఆమె కారు దిగ్గానే అభిమానులు 100 సంఖ్యలో చుట్టుముట్టారు. కారు దిగిన దగ్గర నుంచి రెస్టారెంట్ లోపలికి వెళ్ళడానికి ఆమెకు అంటే చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత జనాలు వచ్చారు అక్కడికి. సో ఒక అభిమాని అయితే ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు, కానీ ఆమె బాడీ గార్డ్స్ వెనక్కి నెట్టేశారు. తన అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయినందుకు తనుజ అంటే కాస్త ఫీల్ అయింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సినీ సెలబ్రిటీకి ఎలాంటి ఘటనలు తప్పట్లేదు, చివరికి అంటే బిగ్ బాస్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈ మధ్య హైదరాబాద్ లో ప్రజానికానికి సో ఇటువంటి కొంచెం సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వాళ్ళు ఎక్కడ ఈవెంట్ చేస్తే అక్కడికి వస్తూ సో ఇలా మీదకు వస్తూ ఫ్యాన్స్ అనేది మితిమీరిన అభిమానం చూపించడం అనేది కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, సో దానికి సంబంధించి మళ్ళీ డిస్కషన్స్ జరగడం, సో ఇదంతా మళ్ళీ అంటే ఈ మధ్య చూసాం మనం ఆ ఈవెంట్ నిధి అగర్వాల్ కి సంబంధించి సాంగ్ లాంచ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి, తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ కి సంబంధించి ఇదంతా కూడా ఒక చర్చ నడుస్తున్న టైంలోనే సో మళ్ళీ ఇప్పుడు తనూజకి ఇటువంటి చేదు అనుభవం ఎదురవడం అనేది సో నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సేఫ్ గా వాళ్ళ బాడీ గార్డ్స్ అయితే అక్కడ తనకి సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాళ్ళని పక్కకి నెట్టేయడం జరిగింది. సో ఇదే వీడియో ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ తనూజ నిన్న మళ్ళీ ఫ్యాన్స్ మీట్ పెట్టారు, ఫ్యాన్స్ మీట్ కి అటెండ్ అయ్యారు. సో అక్కడైతే వాళ్ళు ఫుల్ గా సెక్యూరిటీని ఏర్పాటు చేసి పాసెస్ ఉన్న వాళ్ళని లోపలికి అలౌ చేసి సో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని. సో కానీ ఏదైనా ఈవెంట్ కి బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ కి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఫ్యాన్స్ మితిమీరిన అభిమానంతో ఇలా మీదకి వచ్చి వాళ్ళ మీద చేతులు వేస్తూ చున్నీలు లాగుతూ ఇలా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఫ్యాన్స్ హద్దులో ఉండాలి, వాళ్ళు ఫ్యాన్స్ ఎంత అభిమానించినా కానీ అభిమానం కూడా హద్దులో ఉండాలంటూ కూడా దీనిపైనే కామెంట్స్ వస్తున్నాయి మనోజ్. రైట్ అనింద్ర, ఇటువంటి అంటే ఫ్యాన్ మీట్ అయినా ఏదైనా ఈవెంట్ అయినా కూడా ఇంత సెక్యూరిటీ లెస్ గా ఉందా? అంత జనం మీద పడుతూ ఉన్నారంటే నిర్వాహకుల లోపు మీదనే కనబడుతోంది అక్కడ. ఎస్ మనోజ్, అంటే నిర్వాహకుల లోపం అంటే వీళ్ళు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేనంత అభిమానులు వచ్చినప్పుడు వారి కంట్రోల్ లేకుండా పోతుంది. అండ్ ఇంకా ఇక్కడ జరిగింది ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కాబట్టి సో అక్కడ ఆటోమేటిక్ గా తను బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచారు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు, తను వస్తున్నారు అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా అభిమానులందరూ కూడా అక్కడ చూడడానికి వచ్చారు. సో చూడడానికి వచ్చినప్పుడే తనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, తనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. సో ఈ ప్రయత్నాన్ని అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సెక్యూరిటీ, తనుజ సెక్యూరిటీ, సో వాళ్ళంతా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. సో వాళ్ళంతా కంట్రోల్ చేశారు కాబట్టి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మేబీ అక్కడ సెక్యూరిటీ లేకుండా ఉంటే తనుజ అక్కడ నుంచి అఫ్ కోర్స్ కార్ దిగి రెస్టారెంట్ లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. మేబీ సెక్యూరిటీ లేకపోతే నిధి అగర్వాల్ కి లులు మాల్ ఎటువంటి సంఘటన అయితే ఎదురైందో డెఫినెట్ గా ఇక్కడ ఎటువంటి సంఘటన జరిగేది. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ ఉండి కంట్రోల్ చేశారు కాబట్టి వాళ్ళు కంట్రోల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇటువంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు సో వాళ్ళు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని ఏ ప్లేస్ కి వెళుతున్నాము, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే వాళ్ళు వెళ్ళాలి. అండ్ ఇంకా దానికి తగ్గట్టు ఇంకా డ్రెస్సింగ్ కి సంబంధించి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలనే కామెంట్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా తనుజ మొన్న ఒక ఈవెంట్, ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కి సంబంధించి వచ్చిన రోజున ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది, కూడా మళ్ళీ ఫ్యాన్స్ మీటప్ పెట్టింది. సో అక్కడ దయచేసి అటువంటి విధంగా ఎవరైనా సెలబ్రిటీలు వచ్చినా లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ లాంటివి జరిగినా కూడా మరీ అత్యుత్సాహం ప్రదర్శించకండి, ప్రాణాలు పోతాయి. ఆ అత్యుత్సాహం మధ్యలో మీ ప్రాణాలు పోతాయి తప్ప పెద్దగా ఒరిగేదేం లేదు. వాళ్ళని చూసినా చూడకపోయినా టచ్ చేసినా లేకపోతే వాళ్ళతో షేక్ హ్యాండ్ తీసుకున్నా ఫోటో తీసుకున్నా మీకు వచ్చేటువంటి ఇది ఏది ఉండదు. మరీ మితిమీరిపోయి అంత దరిద్రంగా ప్రవర్తించకండి. ఇక్కడ మన నిధి అగర్వాల్, ఈరోజు తనుజ. సో ఇటువంటి మాదిరిగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని డెఫినెట్గా మీలో కూడా ప్రవర్తన మారాల్సిందే, మీ ఆలోచన తీరు కూడా మారాల్సిందే. అభిమానం అనేది అభిమానంగానే ఉండాలి కానీ అతి అవ్వకూడదు. అతైనప్పుడు ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ఘటనలపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా కామెంట్ చేయండి. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అర్థానికి లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. Same dress, same vibe, but now unfiltered confidence. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది.
నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.